హాయ్ నమస్తే, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిప్రియ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. హాయ్ అండి. ఈరోజు పాలకూర వేపుడిని రుచిగా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. పాలకూర వేపుడు చేసుకోవటానికి ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. తర్వాత 8 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసేసి 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చిని మజ్జిగ చీల్చి వేసేసుకుని తర్వాత ఫైన్గా చాప్ చేసిన ఒక ఉల్లిపాయ, కొన్ని కరివేపాకులు, 1/4 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించేసుకోండి. ఇప్పుడు పిడికిడంత సైజు 2 పాలకూర కట్టల్ని కట్ చేసి బాగా నీళ్ళల్లో 3 సార్లు కడిగేసి నీళ్ళంతా పిండేసుకొని ఈ పాలకూరని ఈ తాలింపులో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని చల్లేసుకుని ఈ పాలకూర అంతా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టేయడం వల్ల మనకి పాలకూరలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సహజంగా ఆకుకూర అనేసరికి చాలా నీరు ఉంటుంది. ఈ నీరంతా కూడా ఇంకిపోవాలంటే మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఈ నీరంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా చూడండి ఎంత నీరు బయటకు వచ్చేసిందో కదా. ఇలాగే ఆకుకూరలోని చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది. వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆకుకూర కొంచెం మెత్తపడిపోయింది కదా. ఇలా మెత్తపడిపోగానే మనం స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని దగ్గరుండి అలాగ మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించేసుకోవాలన్నమాట. ఇలా మనం స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో కానీ హైలో కానీ పెట్టేసుకుని అటు ఇటు వెళ్ళిపోయామనుకోండి, ఆకుకూర అంతా కూడా మాడిపోయి దాని సహజమైన రుచి అరోమా అంతా కూడా పోతుంది. ఈ విధంగా దగ్గరుండి ఆకుకూరని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, కూర రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడివేడి అన్నంలోని అలా కలిపేసుకొని అంత ముద్ద తిన్నామంటే మనకు మించిన ఆరోగ్యవంతులు ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు అనమాట. ఈ పాలకూర వేపుడు, పాలకూరనే కాదండి, ఆకుకూర ఏదన్నా సరే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందన్నమాట. వారానికి ఒక 3 సార్లైనా మనం ఆకుకూరలో తప్పకుండా తినాల్సిందే. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.